జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే స్వాగతం. ఈ సంవత్సరం 8వ వార్షికోత్సవం అతి నిరాడంబరంగా జరుపుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకరకాల ప్రయోగాలతో మన తెలుగు భాష మీద ఉన్న ఆసక్తి, మక్కువ, ప్రేమ ఉన్న ప్రతి ప్రేక్షకుడిని రంజింపచేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాను. కానీ ఈ సంవత్సరం అతి నిరాడంబరంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను. 1 సమయం, 2 కొన్ని వృత్తి ఉద్యోగ బాధ్యతలతో ఇంతకు ముందులా నాకు సమయం చిక్కడం లేదు. మీకు అందరికీ చెప్పినట్టుగా 1600 దృశ్య రూపకాలు మన తెలుగు వారికి ప్రపంచం అంతా పంచాం. ఒకప్పుడు జీకే తెలుగు టాకీస్లో కార్యక్రమం ఏమొస్తుందా అని ఇంట్లో కూడా ముచ్చటించుకునే రోజులు ఆ రోజులు. అలా 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 దాటుకుంటూ కవిగారు శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారి అద్భుతమైన కవితలు, కావ్యాలు, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి తెలుగు గజల్సు, మన బాబాయ్ గారు భోగరాజు గారి హృదయ నైవేద్యం అంటూ దంపతుల మీద బయోపిక్, అలాగే ఒక కవి ఆత్మకథని శ్రీ బాలకృష్ణారెడ్డి గారు స్వీయ చరిత్ర. మరి నిజంగా ఇప్పటిదాకా ఇటువంటి ప్రయోగాలు మన తెలుగు భాషలో మన ఈ కాలంలో చాలా అరుదు అనే చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఎంతో జనరంజకంగా, ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేలా, ఎన్నో విషయాలు తెలుసుకునేలా, అద్భుతమైన తెలుగు పదాల ప్రయోగాలు, వాటి యొక్క అర్థాలు, అందులో ఉన్న సౌందర్యం, ఎన్నో ఇలా అనేక మంది కవులు, రచయిత్రులు, శ్రీమతి చిట్టి మాధవి గారి చిన్న చిట్టి కవితలు సుమారు 100 ఇంకా కాలేదు, 95 ఎన్నో అయ్యాయి. అది ఒక కవిత స్రవంతి అంటూ అదొకటి. అలాగే ఎన్నో కథలు, ఎంతో అద్భుతమైన రచయితలు, అలాగే పద్యాలు, వాడపల్లి రాధగారు, అలాగే కట్టుపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఎంతోమంది పద్యాలు చక్కగా రాసి పంపించడం, చదివి ఆనందించడం జరిగింది. అలాగే తెలుగు వ్యాసాలు ఎంతోమంది ప్రపంచం అంతా కూడా పాపం ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నా సరే వాళ్ళందరూ చక్కగా కొంత సమయం కేటాయించి మరి అవన్నీ మనం ఇన్నాళ్ళు చేయగలిగామంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. కాలం అనంతం. ఈ అనంతమైన కాలంలో ప్రతి సంఘటన ఒక మజిలీలా జరిగిపోతూనే ఉంటుంది. అలాగే అది మధురమైన జ్ఞాపకంగా మిగిలినప్పుడు అది ఇలాంటి సమయాల్లో నిజంగా మనం ఏం చేయలేకపోయినా ఆ పాత జ్ఞాపకాలు కొద్దిగా నెమరు వేసుకుంటూ సంతోషించే అవకాశం మనకి చిక్కుతుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా నిరాడంబరంగా తెలుగు భాషని మనం గుర్తు తెచ్చుకుంటూ, తెలుగు ప్రేమికులుగా మనందరం ఇలాగే కలిసికట్టుగా కలిసి పాడుదాం తెలుగు పాట. మీకు తెలుసుగా, నాకు సంఖ్య కన్నా సఖ్యత ముఖ్యం, ఆశ కన్నా ఆశయాలు ముఖ్యం. మీ జీకే. జై తెలుగు తల్లి, జై అపరాజితాదేవి.